అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఈ సంఘటన చాలా దురదృష్టకరం. అయితే ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో విభజన రేఖలు తెచ్చే వరకు వెళ్తున్నట్లు తెలుస్తుందన్నారు సీనియర్ నటి విజయశాంతి. గత 2 రోజుల పరిణామాలు ప్రెస్ మీట్లో, తదనంతర భావోద్వేగాలలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలుసుందామనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అట్లా కాక మళ్ళా ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలనేది ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఒక సంఘటనను బీజేపీ తమకు అనుకూలంగా చేసుకున్న ప్రక్రియగా ఈ అంశంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బీజేపీ నేతల ప్రకటనలు కనబడుతున్నాయి. సినిమా పరిశ్రమను నాశనం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీజేపీ కేంద్ర మంత్రులు ఆరోపణ చేయడం గర్హనీయం. ఇదంతా అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ కావాల్సిన సినిమా పరిశ్రమకు ఎంత అవసరమన్న విశ్లేషణ సినిమా పరిశ్రమ కూడా పరిశీలన చేయాలి. సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం జరగాలి. హరహర మహాదేవ్, జై తెలంగాణ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు రాములమ్మ. సంధ్యా థియేటర్ హైదరాబాద్ సంఘటన దృష్ట్యా చట్టం ప్రకారం బాధితుల కుటుంబ ఫిర్యాదుల అనుసారం నమోదైన కేసులు, పోలీసుల కార్యాచరణ, కోర్టు విచారణ, ఆ తర్వాత బెయిల్పై విడుదల. ఈ మొత్తంలో ప్రభుత్వ ధోరణి తప్పితే ప్రత్యేకించి పక్షపాతం అనే పరిస్థితి ఎక్కడుంది? విమర్శకుల విమర్శలు మామూలే. ఏదో ఒక ప్రోద్బలంతో ఒక మూవీ హీరోని, సెలబ్రిటీ ఆర్టిస్ట్ను వేధించాలి లేదా ఏదో కష్టం కల్పించాలి అన్న అంశం తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నదనే ఆరోపణ ఇక్కడ అవాస్తవం. హరహర మహాదేవ్, జై తెలంగాణ అని మరో ట్వీట్ చేశారు విజయశాంతి. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో పోలీసుల పనితీరును ప్రశ్నించడంతో పాటు నటుడు అల్లు అర్జున్కు అండగా నిలుస్తూ పోస్టు పెట్టిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఇప్పుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ ద్వారా తెలిపారు. ఆ రోజు ఏం జరిగిందో పూర్తిగా అర్థం చేసుకోకుండానే స్పందించానని, ఇప్పుడు నిజం తెలిసాక దానిని వెనక్కి తీసుకుంటున్నానంటూ చేసిన ఆయన పోస్టు వైరల్ అవుతుంది. నాటి తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు తర్వాత అందరిలానే స్పందించిన రాహుల్ రామకృష్ణ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని, లా అండ్ ఆర్డర్ వైఫల్యం కనిపిస్తుందని పేర్కొన్నారు. పబ్లిక్ ప్రదేశాలకు సెలబ్రిటీలు హాజరయ్యేటప్పుడు పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. సినిమా స్థాయిని గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఎక్కువ మంది వస్తారని తెలిసినప్పుడు ఆ మేరకు ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదని పోలీసులను ప్రశ్నించారు. అంతమందిని ఒకేసారి లోపలికి ఎందుకు అనుమతించారని నిలదీశారు. రాజకీయ పార్టీల సమావేశాల్లోనూ తొక్కిసలాట జరిగి కొన్నిసార్లు ప్రజలు మరణిస్తారని, అలాంటి వాటికి ఇంత వేగంగా ఎందుకు స్పందించారని, సినిమా విషయంలో ఇంత వేగంగా ఎందుకు స్పందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి పరిహారం అందేలా చూడాలని, ఇలాంటి ఘటనల్లో ఒక్కరినే బాధ్యులు చేయడం సరికాదంటూ ఆ రోజు పోలీసుల తీరును రాహుల్ తప్పుబట్టారు. బన్నీ అరెస్ట్ చిత్ర పరిశ్రమ వర్సెస్ ప్రభుత్వంగా మారి రచ్చకెక్కిన నేపథ్యంలో అసలు ఆ రోజు ఏం జరిగిందన్న దానిపై పోలీసులు వివరంగా వీడియో రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ థియేటర్కు ర్యాలీగా రావడం, థియేటర్లో కూర్చొని సినిమా చూడటం, ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాట, రేవతి ఆమె కుమారుడు కింద పడి నలిగిపోవడం, ఆ తర్వాత థియేటర్ నుంచి వెళ్తూ బన్నీ మరోమారు అభిమానులకు అభివాదం చేయడం వంటివన్నీ సమయంతో సహా వివరంగా చెబుతూ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వీడియో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ స్పందిస్తూ ఆ రోజు అసలు సరిగ్గా ఏం జరిగిందన్న సమాచారం తన వద్ద లేదని, అందుకే అలా స్పందించానని, ఆ రోజు చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నానంటూ ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టు వైరల్ కావడంతో యూజర్లు స్పందిస్తున్నారు. చాలా మంచి నిర్ణయమని, నిజం వైపు నిలబడటం అన్నింటికంటే ముఖ్యమంటూ రాహుల్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. తెలంగాణ హైకోర్టులో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేస్తుంది. విలేకరులపై దాడి కేసులో మోహన్ బాబుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ చేయకుండా కోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఆరోగ్య సంబంధిత కారణాలతో ఆయన ముందస్తు బెయిల్ను కోరారు. మోహన్ బాబుకు గుండె నరాల సమస్యలున్నాయని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం ఆయన దేశంలో ఉన్నారని కోర్టుకు తెలిపారు. మోహన్ బాబు ఎక్కడికి వెళ్లలేదని, మణమరాలు పుట్టినరోజు వేడుకల కోసం దుబాయ్ వెళ్లి వచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు తిరుపతిలో ఉంటున్నట్లుగా న్యాయవాది కోర్టుకు చెప్పారు. అయితే మోహన్ బాబుకు బెయిల్ ఇవ్వొద్దని ఏసీబీ కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు మోహన్ బాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. దిగువ కోర్టును ఆశ్రయించాలని మోహన్ బాబుకు కోర్టు సూచించింది. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో మునిగి తేలుతోంది. తాజాగా కాశీకి వెళ్లిన ఆమె అక్కడి అన్నపూర్ణ దేవిని దర్శించుకుంది. ఈ సందర్భంగా బ్లూ కలర్ సల్వార్ సూట్, దుప్పట్టా, మెడలో బంతిపూల హారం, చేతికి రుద్రాక్షల దండతో అమ్మవారిని దర్శించుకుంది సాయి పల్లవి. సాయి పల్లవికి చెందిన ఓ ఫ్యాన్ క్లబ్ ఆమె కాశీ యాత్రకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త వైరల్గా మారాయి.
సినీ హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడిని బీజేపీ ఖండిస్తుందని ఆ పార్టీ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఇలాంటి దాడులను ఎవరూ సమర్థించారని చెప్పారు. పోలీసు అధికారులు ఇలాంటి ఘటన పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అల్లు అర్జున్ నివాసంపై దాడి వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందనిపిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల కుట్రలో అల్లు అర్జున్ పావుగా మారారని డీకే అరుణ అన్నారు. సంధ్యా థియేటర్ ఘటనను రాజకీయాలకు వాడుకోవడం సరికాదని చెప్పారు. సీఎం పేరు మర్చిపోయారని అల్లు అర్జున్ అనడాన్ని కేటీఆర్ ట్రోల్ చేశారని, అందుకే అల్లు అర్జున్ ని రేవంత్ టార్గెట్ చేశారని విమర్శించారు. అల్లు అర్జున్ ని బలిపశువు చేశారని డీకే అరుణ అన్నారు. మీకు కేటీఆర్ కు మధ్య ఉన్న వైరాన్ని సినిమా వాళ్ళపై చూపవద్దని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. సినీ ఇండస్ట్రీని రేవంత్ టార్గెట్ చేయడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయని విమర్శించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి మైత్రి మూవీస్ ఆర్థిక సాయం ప్రకటించింది. నిర్మాణ సంస్థ నిర్మాత నవీన్ బాధిత కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబాన్ని సోమవారం కలిసి ఆయన చెక్కును అందజేశారు. పుష్ప 2 చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీస్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో నేపథ్యంలో ఈ నెల 4న తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె తనయుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి హీరో అల్లు అర్జున్ తో పాటు సినీ ప్రముఖులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదని, కనీసం కుటుంబాన్ని సైతం పరామర్శించలేదని ఆయన విమర్శించిన విషయం తెలిసిందే. అయితే తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకుంటామని అల్లు అర్జున్ తో పాటు చిత్ర బృందం ప్రకటించింది. ఈ క్రమంలోనే మైత్రి మూవీ మేకర్స్ బాధిత కుటుంబానికి 50 లక్షల చెక్కును అందజేసింది. మేము definitely don't bring back the loss only, but this is a small gesture, and మేము తప్పకుండా మీ కుటుంబానికి ఎవరి అవసరంలో అండగా ఉంటాము. ఇప్పుడు చెప్పి ప్రముఖ నటి సన్నీ లియోన్కు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నెల 1000 రూపాయలు అందిస్తుంది. వివాహిత మహిళల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంలో సన్నీ లియోన్ను అక్కడి అధికారులు లబ్ధిదారుగా ఎంపిక చేశారు. నెల ఆమె ఖాతాలో 1000 రూపాయలు జమ చేస్తున్నారు. రికార్డులలో సన్నీ లియోన్ పేరు, ఫోటోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సన్నీ లియోన్కు ఛత్తీస్గఢ్కు సంబంధం ఏంటి? ప్రభుత్వం ఇచ్చే 1000 రూపాయల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఆమెకు ఏంటనే సందేహిస్తున్నారా? అక్కడి అధికారులకు మాత్రం ఎలాంటి సందేహం రాలేదు. దరఖాస్తులను చూశారో లేదో, లేక తమకు ముట్టాల్సింది ముట్టగానే చకచకా సంతకాలు పెట్టేశారు. కానీ సన్నీ లియోన్ పేరు మాత్రం లబ్ధిదారుల జాబితాలో చేరింది. నెల ప్రభుత్వం ఆ ఖాతాలో డబ్బులు కూడా జమ చేస్తుంది. బస్తర్ రీజియన్లోని తానూరు గ్రామంలో ఈ మోసం బయటపడింది. దీనిపై కలెక్టర్ విచారణకు ఆదేశించగా ఆ గ్రామానికి చెందిన వీరేంద్ర జోషి ఈ మోసానికి పాల్పడినట్లు తేలింది. ఛత్తీస్గఢ్లోని బీజేపీ సర్కార్ వివాహిత మహిళల కోసం మహతారీ వంతన యోజన పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద వివాహిత స్త్రీలకు నెలకు 1000 రూపాయల చొప్పున అందజేస్తుంది. ఆ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ పథకానికి అవినీతి మరక అంటుకుందని ప్రతిపక్షాలు ఆరోపించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో ఇకపై ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. అదేవిధంగా సినిమా రేట్ల పెంపుకు అవకాశం లేదని స్పష్టం చేసింది. చారిత్రక తెలంగాణ ఉద్యమం వంటి సినిమాలకు మాత్రమే టికెట్ల రేట్లు పెంపు అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని తెలుగు సినీ ప్రముఖులు కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్టుతో తెలంగాణ సర్కార్ తెలుగు సినిమా పరిశ్రమపై కక్షగట్టిందంటూ ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీ ఏపీకి తరలివస్తే అన్ని ఏర్పాట్లు చేస్తామని కొందరు నేతలన్నారు. దాంతో టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఏపీకి తరలి వెళ్తుందని వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలపై తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. తాను నిర్మాతగా ఉన్న డాకు మహారాజ్ ఈ సంక్రాంతికి విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం
శుక్రవారం నాడు ఆ సినిమా మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై ఆయన మాట్లాడారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏపీకి తరలి వెళ్తుందనే వార్తలపై ఆయన స్పందించారు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఏపీకి తరలి వెళ్తుందనే ప్రచారం కరెక్ట్ కాదన్నారు. తాను ఇక్కడే ఖరీదైన ఇల్లు కట్టుకున్నానని, ఇప్పుడు ఏపీకి వెళ్లి ఏం చేస్తానని అన్నారు. అలాగే తెలుగు చిత్రసీమకు 2 తెలుగు రాష్ట్రాలు సమానమేనని పేర్కొన్నారు. ఇక త్వరలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ విషయంపై మాత్రం తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఇది త్వరలో అండి మన చంద్రబాబు గారిని పవన్ గారిని కలవబోతున్నారు ప్రొఫెసర్స్ అనేది ఒకటి టాపిక్ నడుస్తుంది. అది ఉందండి, షెడ్యూల్ అయింది. నాకైతే మీకు అంటే ఇండస్ట్రీ ఏపీకి వెళ్ళిపోతుందని ఒక టాక్ కూడా లేపారు. సో దాని గురించి నేను చాలా డబ్బులు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నానండి. నేను ఏపీకి వెళ్ళి ఏం చేస్తాను? కానీ పవన్ కళ్యాణ్ పిలిపించారు కదా ఇండస్ట్రీ ఏపీకి. సార్ ఇండస్ట్రీ సైడ్కి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పడానికి సార్ కళ్యాణ్ గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగే పిలిచినప్పుడు అందరికీ చెప్పారు, ఇండస్ట్రీకి నా సైడ్ నుంచి మన ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని సార్ రిప్రజెంట్ చేసి మాకు చెప్పేశారు. సో అప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా, అప్పటి నుంచి రిలీజ్ అయిన సినిమా అన్నిటికీ గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందో, సో ఆ సపోర్ట్ అలానే ఉంటుంది ఎప్పుడు అని వీఆర్ హోపింగ్. అల్లు అర్జున్, రష్మిక మందన, ఫాహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతుంది. ముఖ్యంగా హిందీ వర్షన్లో ఈ సినిమా అప్రతిహతంగా దూసుకువెళ్తూ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుంది. విడుదలైన 18వ రోజైన ఆదివారం ఈ సినిమా అంచనాలను మించి 33.25 కోట్లు కొల్లగొట్టింది. దీంతో 3వ వారం వీకెండ్లో ఏకంగా 72.3 కోట్లు రాబట్టిందని, ఈ కలెక్షన్లను అనేక చిత్రాలు ఓపెనింగ్స్ రూపంలో కూడా రాబట్టలేకపోయాయని మూవీ కలెక్షన్లు ట్రాక్ చేసే శాట్నెల్కు పేర్కొంది. ఆదివారం 33.25 కోట్లు, శనివారం 24.75 కోట్లు, శుక్రవారం 14.3 కోట్లు వసూలు చేసిందని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా చూసుకుంటే పుష్ప 2 వసూళ్లు 1062.9 కోట్లకు చేరాయని పేర్కొంది. ప్రేమికుడు నేటి తరానికి ట్రెండ్కి తగ్గట్టుగా సాగే ఓ రాన్ బోల్డ్ రొమాంటిక్ చిత్రం. రామ్ వెలుగు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పండు చిరుమామిళ్ళ ప్రధాన పాత్రలో నటించారు. గురుదేవ్ స్టోరీ టెల్లర్స్ బ్యానర్పై రామ్ యాదవ్ గొట్టే, చెరుకురి సాయి కుమార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో పండు చిరుమామిళ్ళ బోల్డ్ అండ్ ఇంటెన్స్ పాత్రను పోషించినట్టుగా కనిపిస్తున్నారు. అన్ఫిల్టర్డ్ అనే ట్యాగ్ లైన్తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. పోస్టర్లో హీరో నేలపై నగ్నంగా పడుకొని ఉండటం, ఆ సిగరెట్, చేతికి సంఖ్యలు, శరీరంపై రక్తపు మరకలు చూస్తుంటే అందరినీ మెస్మరైజ్ చేసేట్టుగా ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి మరో వైవిధ్యభరితమైన చిత్రం డాకు మహారాజ్తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తున్న డాకు మహారాజ్పై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ టైటిల్ టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన మొదటి గీతం ది రైజ్ ఆఫ్ డాకుకి అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు 2వ గీతం చిన్ని విడుదలైంది. బాలకృష్ణ తమన్ కలయిక అంటే పాటలపై సంగీత ప్రియుల్లో అంచనాలు ఉండటం సహజం. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా డాకు మహారాజ్కి తమన్ అద్భుతమైన సంగీతం అందించారని మొదటి గీతంతోనే అర్థమైంది. ఇప్పుడు 2వ గీతంలో బాలకృష్ణ తమన్ కలయిక ఎందుకంత ప్రత్యేకమైనదో మరోసారి స్పష్టమైంది. చిన్ని పాటకు తమన్ అందించిన సంగీతం హృదయంగా ఉంది. మనసుకు హత్తుకునే ఆ సంగీతానికి తగ్గట్టుగా అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం పాటకు మరింత అందం తీసుకొచ్చింది. ఆయన కలం నుంచి జాలువారిన ఈ పాట సున్నితమైన సుమధురమైన పంక్తులు కట్టిపడేశాయి. తన మధురగాత్రంతో గాయకుడు విశాల్ మిశ్రా పాటను మరో స్థాయికి తీసుకువెళ్లారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక థియేటర్ల రేటు రెగ్యులర్ రేటు చిన్న టౌన్లలో 100 రూపాయలు ఉంటుంది. సైంధవ రాగానే 150, బాలకృష్ణ రాగానే 200, ఇంకొకటి పుష్ప రాగానే 300. ఇట్లా పిక్చర్ టు పిక్చర్ టికెట్ రేట్లు చేంజ్ చేయడం వల్ల కూడా ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి కూడా మేము అనేది ఏంటంటే మొదటి 3-4 రోజులు ఎక్కువ చూసేది పేద విద్యార్థులు, స్కూల్ స్టూడెంట్స్, హాస్టల్ వాళ్ళు మరియు ఫ్యాన్స్, లేబరే చూస్తారు. వాళ్ళనే ఎక్కువ డబ్బులు వసూలు చేయడం కూడా మాకు బాధాకరంగా అనిపిస్తున్నది. దయచేసి టికెట్ రేట్లు ఏదైనా ఒకటి ఫిక్స్ ఉండాలని చెప్పి దిల్రాజు గారు దరఖాస్తు చేయడం జరిగింది. లక్కీగా అదే విషయం సీఎం గారు నిన్న ఇంకొక సందర్భంలో చెప్పిండు కాబట్టి వారికి మేము స్వాగతిస్తున్నాం. అట్నే మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు కూడా సేమ్ అనౌన్స్మెంట్ చేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ప్రేక్షకులకి ఇటు ఇండస్ట్రీకి అందరికీ కూడా మంచి జరుగుతుందనే ఆలోచనతో మేము ఉన్నాం. మేము ఆల్రెడీ గత 3-4 మీటింగుల నుంచి కూడా ఈ బెనిఫిషియల్ కానీ ఈ రేట్లు పెంచడం కానీ వద్దని చెప్పి ఇండస్ట్రీ వారిని డిమాండ్ చేస్తున్నాం. అయినప్పటికీ కొన్ని సినిమాలు కొందరు నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెట్టామని చెప్పేసి రేట్లు పెంచడం జరుగుతుంది. అది ప్రేక్షకులకి ఇటు థియేటర్లకి జనం వచ్చేవాళ్ళు కూడా తగ్గుతున్నారు, ఆక్యుపేషన్ తగ్గుతున్నాయి. దాని మీద ఈ రోజున ఛాంబర్లో ఎగ్జిక్యూటివ్ కమిటీలో చెప్పాం. తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నట్లే ఆంధ్ర గవర్నమెంట్ కూడా మీరు రిప్రజెంటేషన్ చేసి తెలియపరిచి ఆ విధంగా బెనిఫిషియల్ కానీ ఈ ఎక్కువ రేట్లు అధిక రేట్లు వద్దని చెప్పేసి మేము కోరడం అయింది. మేము కూడా ఆంధ్రప్రదేశ్గా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఎట్లా వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు, అట్లాగే మేము ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా ఇట్లాగే జరిగేటట్టు చేద్దామనేది మా ఉద్దేశం. టికెట్ రేట్ల కన్ఫ్యూజన్ అనేది మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం పోయిన 3-4 ఇయర్స్ నుంచి కూడా. అది ఒక పీక్ లెవెల్కి వచ్చిందండి. ఇప్పుడు అంటే ఒక 1000 రూపాయల టికెట్ అనేసరికి ఆడియన్స్ ఒక 2-3 డేస్ దాకా 1000 రూపాయల టికెట్ అనే మాట వ్యక్తం చేశారు థియేటర్లలో. సో దానివల్ల ఎంతోమంది ఆడియన్స్ రాలేదేమో అనే భావన అయితే క్లియర్గా ఉంది. నో డౌట్ పుష్ప మూవీ వాజ్ అ హిట్, బట్ ఫీల్డ్లో మాకు తెలుసు ఒక 40 మంది థియేటర్ ఓనర్లో మాట్లాడుతున్నాము. ఆడియన్స్కి రేట్ ఎంత ఉందో తెలియకుండా సతమతమయ్యి కన్ఫ్యూజ్ అయిపోయి కూడా ఉన్నాయి. సో ఇది ఒక లెవెల్కి రావాలనేసి ఎన్నో నెలల నుంచి కూడా బోత్ ద చేంబర్స్ హ్యావ్ బీన్ ఆస్కింగ్ స్టాండర్డ్ రేట్స్ ఫిక్స్ చేయండి అనేసి. సో ఆ లెవెల్కి వస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.